టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ డ్యూయల్ నెట్వర్క్స్. డ్యూయల్ నెట్వర్క్స్ అంటే ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిమ్లో 2 నెట్వర్క్స్ మెయింటైన్ చేస్తాం. అలాగే అంటే ఎయిర్టెల్ నెట్వర్క్ ఉంది, నెక్స్ట్ జియో కానీ ఏదన్నా కానీ, అంటే 2 నెట్వర్క్స్ ఎక్కడ ఉన్నాయి మనకి ఒకే సిమ్లో ఉన్నాయి. అట్లాగే ఒక ఈక్వలెంట్ నెట్వర్క్లో 2 సర్క్యూట్స్ ఉంటాయి. ఎలా కన్వర్ట్స్ అవుతుంటే మనకి సపోజు వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్కి గాను, కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్కి గాను, సిరీస్ ప్యారలల్ సిరీస్ గాను, ఓకేనా, షార్ట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ గాను, కేసీఎల్ కేవీఎల్ గాను, నెక్స్ట్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ గాను, రెసిస్టెన్స్ కండక్టెన్స్ గాను, కండక్టెన్స్ రెసిస్టెన్స్ గాను, ఇలా మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి. ఇలా చేంజ్ డ్యూయల్ నెట్వర్క్లో ఇలా చేంజ్. ఒకవేళ సపోజ్ వోల్టేజ్ సోర్స్ ఉందనుకో, డ్యూయల్ కన్వర్షన్ ఇలా ఇది కరెంట్ సోర్స్గా మారుతుంది అనమాట. సిరీస్ నెట్వర్క్ ఉందనుకో ప్యారలల్గా మారిద్ది అనమాట. మనం ఏం చేయాలి, ఒక రెఫరెన్స్ నోట్స్ తీసుకుని, ఇప్పుడు మనం చూసుకుందాం, మనం రెఫరెన్స్ నోట్స్గా తీసుకుని ఆ నోట్స్ పాయింట్ని కింద బాటంలో పెట్టుకుంటాం. దట్ ఈజ్ రిఫరెన్స్ నోడ్. అర్థమైందా? సిరీస్ ప్యారలల్ సిరీస్గా గాను, నెక్స్ట్ వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్గా గాను, కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్కి గాను, ఓపెన్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ గాను కన్వర్షన్ అయ్యింది. ప్యారలల్ సర్క్యూట్ సిరీస్ సర్క్యూట్గా కన్వర్ట్ అయ్యింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫికల్ ప్రొసీజర్ ఫర్ డ్యూయల్ నెట్వర్క్. గ్రాఫికల్ ప్రొసీజర్ టు డ్రా ఏ డ్యూయల్ నెట్వర్క్. ప్లేస్ ఏ నోడ్ ఇన్ ఈచ్ లూప్. కీప్ ఎక్స్ట్రా నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2 లూప్స్ ఉన్నాయనుకో ఒక నెట్వర్క్లో, ఎక్స్ట్రా నోడ్ అనేది ఒకటి మనం క్రియేట్ చేయాలి. దట్ ఈజ్ రిఫరెన్స్ నోడ్. దట్ నోడ్ ఎక్స్ట్రా నోడ్ ఎలా ఉండాలి మనకి, అవుట్ సైడ్ ది లూప్కి అవుట్ సైడ్ ఉండాలన్నమాట. అవుట్ సైడ్ ది నోడ్. కీప్ ఎక్స్ట్రా నోడ్ అవుట్ సైడ్ ది నెట్వర్క్ అవుట్ సైడ్ ఉండాలి. దాన్ని రెఫరెన్స్ నోడ్ అంటాం. నెక్స్ట్ కనెక్ట్ ఈచ్ నోడ్ విత్ ది రెఫరెన్స్ నోడ్ బై ది క్రాసింగ్ లైన్ సిగ్మెంట్. ప్రతి ఒక్క లైన్ సిగ్మెంట్ అనేది ఆ రెఫరెన్స్ నోడ్ నుంచి మనం తీసుకోవాలి మనం. కీపింగ్ రీప్లేస్మెంట్ ఆఫ్ డ్యూయల్ ఎలిమెంట్ ఇన్ ఈచ్ బ్రాంచ్. అంటే మనం ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది నెట్వర్క్ ఉందనుకో, ఈక్వలెంట్ నెట్వర్క్లో రెఫరెన్స్ నోడ్ నుంచి డ్యూయల్ నెట్వర్క్ ఏం కలగాలి, రెసిస్టెన్స్ కాతే కండక్టెన్స్గా మారింది అనమాట. అది అక్కడ మనం జీ అని పెట్టుకుని రూల్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ సోర్స్. ఇది చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్రా ది డ్యూయల్ ఆఫ్ ఫాలోయింగ్ నెట్వర్క్. డ్రా ది రూల్స్ ఆఫ్ ఫాలోయింగ్ నెట్వర్క్స్. కరెంట్ సోర్స్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. ఎన్ని లూపులు ఉండే? సింగిల్ లూప్. సెంటర్లో ఒక లూప్ పెట్టుకోండి. దట్ ఈజ్ 1 నోడ్. అవుట్ సైడ్ ది రిఫరెన్స్ నోడ్గా ఏం తీసుకోవాలి మనం, కింద పెట్టుకున్నాం. దట్ ఈజ్ కరెంట్ సోర్స్కి అయితే ఎలాగైతే వోల్టేజ్ సోర్స్కి అయితే, రెసిస్టెన్స్ ఎలాది కండక్ట్గా మరిది. ఈ రెండు ఎలా ఉండే మనకి సిరీస్లో ఉండి, ఇక్కడ మామూలుగా ఈ రెండు కాబట్టి వోల్టేజ్ సోర్స్గా. కండక్టెన్స్ అంటే సింబల్ ఏంది, GR 1/R అని రాస్తాం మనం. దట్ ఈస్ ది డ్యూయల్ నెట్వర్క్. ఇదే ఒరిజినల్ నెట్వర్క్. డ్యూయల్ నెట్వర్క్ తేడా ఇదే. ఒరిజినల్ నెట్వర్క్ డ్యూయల్ నెట్వర్క్ తేడా అయ్యే. ప్లేస్ ఏ నోడ్ ఇన్ ఈచ్ లూప్, keep extra node outside the network called as reference node. Connect each node with the reference node by passing line segment through element, keeping replacement of dual network in each line segment. ఒక ఇచ్చిన లూప్లో ఎన్నుండి ఆ లూప్లో సెంటర్ పాయింట్గా పెట్టుకుని అన్ని లూప్స్ కాకుండా అవుట్ సైడ్ది ఒక నోడ్ యాడ్ చేసుకుని ఆ నోడ్ నుంచి రిఫరెన్స్ లైన్ సిగ్మెంట్ గీస్తూ డ్యూయల్ నెట్వర్క్గా కన్వర్ట్ చేసుకుని మనం మళ్ళీ డ్యూయల్ నెట్వర్క్ డయాగ్రామ్ డ్రా చేయాలి మనం. దిస్ ఈజ్ ది గ్రాఫికల్ ప్రొసీజర్ టు డ్రా ఏ డ్యూయల్ నెట్వర్క్. రూల్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ కరెంట్ అండ్
కరెంటు మన కరెంటు ఏంది ఒరిజినల్ నెట్వర్క్లో కరెంట్ రైజెస్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ది ఒరిజినల్ నెట్వర్క్ ద కరెంట్ విల్ ఫ్లో టువర్డ్స్ ది కరెంట్ ఫ్లోస్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్ ఒరిజినల్ నెట్వర్క్ కీపింగ్ ది పాజిటివ్ పొలారిటీస్. డ్యూయల్ నెట్వర్క్ ఈ కరెంటు వోల్టేజ్ వాల్యూ ఎలా తీసుకోవాలనేది మనం తీసుకున్నాం, అంతే లేదు. డ్యూయల్ నెట్వర్క్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పక్కాగా ఉండేది అనమాట. డ్యూయల్ నెట్వర్క్ ప్రాబ్లం ఇస్తాడు.